అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లెటర్ అండి ఇది. వేకెన్సీస్ డీటెయిల్స్ వాటిని ఎలా ఫిల్ చేస్తారన్నది ఇది. చూడండి, ఇక్కడ మొత్తం 140 ఉన్నాయండి. 140 వేకెన్సీస్. 140 వేకెన్సీస్లో ఏమేమి పోస్టులు ఉన్నాయనేది ఈ పారాగ్లో మీకు తెలుస్తుంది. ఈ పారా మీరు చూసినట్టయితే పోస్టులు, ఓకేనా. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్రేడ్ 1 సెకండ్ పారాలో చూడండి. గ్రేడ్ 1లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 అని ఉంది చూడండి. ఇక్కడ గ్రేడ్ 1 ఆ పోస్టులు మాత్రం రిక్రూట్మెంట్ చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆల్రెడీ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ కోట ఆల్రెడీ సఫిషియంట్. ప్రజెంట్ అయితే దాన్ని ఆపమని ఉన్నారు. ఇంకో విషయం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పారాగ్రాఫ్ 3లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, ఇవి ఇక్కడ చూడండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఈ పోస్టులు ఎలా అంటే నోటిఫికేషన్ లేకుండా మనం గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నారు కదండి. గ్రామ వార్డు సచివాలయం ఉన్న కొంతమంది ఎక్స్ట్రా ఉద్యోగుల్ని దీంట్లో తీసుకోవాలని వాళ్ళు GSW డిపార్ట్మెంట్ వాళ్ళని, గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళని తీసుకోవాలని గవర్నమెంట్ చెప్తా ఉంది. చూడండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు మాత్రం గ్రామ వార్డు సచివాలయం నుంచి తీసుకుంటారు. ఓకేనండి. నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ మేబీ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది లెటర్ చూస్తే మీకు అర్థమైద్ది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, మనం గవర్నమెంట్ జీవోస్ లెటర్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.